సినిమాల్లో ఫ్యాక్షన్ అత్తలను చూస్తాం. అల్లుడిని కొట్టిచ్చేవాళ్ళు, మామూలుగా మామగారులను పెడతారు. కొన్ని సినిమాల్లో అత్తలు గూడా అల్లుళ్ళని చేత కొట్టిచ్చడం, లేపోతే గనక అంటే అల్లుడు ఇదే తన కూతుర్ని ఎవరైనా ప్రేమించినా, పెళ్లి చేసుకుంటానని వెంటపడి వాళ్ళని బాధడం, వాళ్ళ కుటుంబాన్ని చంపేయడం ఇట్లాంటివి. ఇయన్నీ సినిమాల్లో ఉంటాయి గానీ నిజ జీవితంలో ఉంటాయా అంటే, ఉంటాయని నిరూపించింది తెనాలికి సంబంధించినటువంటి ఒక కేసు. తెనాల్లో ఓ యువకుడు కిడ్నాప్‌కి గురైనటువంటి సంఘటనలో స్పెషల్ ఏంటంటే, తమిళనాడుకి చెందిన తిరునల్వేలి మణికంఠ అనే అతను తెనాల్లోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉంటున్నాడు. 2 ఏళ్ల కిందట వినుకొండ ప్రాంతానికి చెందిన లిఖితని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. లిఖిత తల్లి విజయలక్ష్మి వాళ్ళ పెళ్లికి ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో మణికంఠతో ఆమెకు విభేదాలు వచ్చినాయి. తల్లి ఏది అమ్మాయి తల్లికిను మణికంఠకి. విజయలక్ష్మి తన కుమార్తె లిఖితను మణికంఠతో పంపించిన ఇష్టం లేక తనతో పాటే ఉంచుకోవాలని ప్రయత్నించింది. కొంతకాలం వేచి చూసిన లిఖిత తల్లికి చెప్పకుండా భర్త మణికంఠ దగ్గరకు వచ్చేసింది. దీంతో కక్ష పెంచుకున్న విజయలక్ష్మి శనివారం అర్ధరాత్రి 3 వ్యక్తులతో కారులో తెనాల్లో మణికంఠ కారులో మణికంఠ ఇంటికి వచ్చి అతని మీద దాడి చేయించి బలవంతంగా కారులో ఎక్కించుకుని పరారైంది. మణికంఠ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు గమనించి 112 3 టౌన్ పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు కారును వెంబడించి చేబురోలు మండలం సేకూరు దగ్గర అడ్డుకుని నిందితులను అదుపులో తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కి తరలించి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక్కడ విశేషం ఏంటంటే అతను అత్యకత్వం చేస్తున్నట్ట. రెండవది రోడ్డు మీద కొడతా ఉండగా పట్టుకున్నారు పోలీసులు వెళ్ళి. అత్త చేయించినటువంటి ఈ ఘాతుకంలో పాల్గొన్న నలుగురు కూడా, అందులో ఒకరికి రౌడీ షీట్ ఉంది. ఇప్పుడు మిగతా 3కి రౌడీ షీట్లు పెట్టబోతున్నారు.